సో అయితే జాబ్ రోల్స్ వచ్చేసరికి మీకు చాలా జాబ్ రోల్స్ ఉంటాయి. సో కొన్ని జాబ్ రోల్స్ అయితే చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఏఐ రీసెర్చ్ సైంటిస్ట్, ఇది ఫస్ట్ జాబ్ రోల్. సెకండ్ వచ్చేసరికి ఏఐ స్పెషలిస్ట్. ఓకే. థర్డ్ వచ్చేసరికి రోబోటిక్ అండ్ అటానమస్ సిస్టమ్. ఓకే. అండ్ మీకు ఫోర్త్ వచ్చేసరికి ఏజిఐ డెవలపర్. అండ్ ఫిఫ్త్ వచ్చేసరికి మల్టీ ఏజెంట్ ఇంజనీర్ ఆర్ మల్టీ ఏఐ ఏజెంట్ ఇంజనీర్. ఓకే. వీటి అన్నిటికి కూడా అబౌట్ 10 ఎల్పిఏ మాత్రం మీకైతే ఉంటాయి, బేస్డ్ ఆన్ మీ యొక్క వర్క్స్ బట్టి, మీరు డెవలప్ చేసిన దాన్ని బట్టి. ఓకే. సో ప్రతి కంపెనీ కూడా ఏఐలోకి షిఫ్ట్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ప్రతి కంపెనీ కూడా ఏఐలోకి షిఫ్ట్ అవుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పిన ఇవన్నీ కూడా యూస్ చేస్తారు. ఫ్యూచర్లో ఏజే కూడా మీకు మొత్తం కూడా రూల్ చేయబోతుంది. సో దాన్ని బట్టి మీరు నేర్చుకోండి ఎవ్రీథింగ్ కూడా. ఒకటి గుర్తుపెట్టుకోండి, వీటన్నీ చదువుతూ మీరు బాగా ఫోకస్ చేయాల్సింది దేనిపైన అంటే రీసెర్చ్ పేపర్ మీద ఫోకస్ చేయాలి. ఎందుకు రీసెర్చ్ పేపర్స్ మీద ఫోకస్ చేయమంటున్నా అంటే ఏజీఐ అనేది ఇంకా రీసెర్చ్ ఓరియంటెడ్గా జరుగుతూ ఉంది చాలా వాటికి. నేను ఇప్పుడు చెప్పిన చాలా టాపిక్స్ అన్నీ కూడా రీసెర్చ్ ఓరియంటెడ్గా జరుగుతూ ఉన్నాయి. సో రీసెర్చ్ పేపర్ చదవడం వల్ల ఏమైందంటే మిగతా వాళ్ళు రీసెర్చ్ చేసింది మీకు ఈజీగా ఒక క్లారిటీ అయితే వస్తుంది, మీరు కూడా అప్ టు డేట్ ఉండడానికి అక్కడ పాసిబిలిటీ అయితే ఉంటుంది. ఓకేనా. సో ఇది బాగా పాటించండి.